సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకునే రీడింగ్ ఏంటి అంటే, మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెబుతాను. సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి. మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు. సో ఎవరైనా సరే మీ సిచ్యువేషన్కి మీకు క్లారిటీ కావాలి, మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కావచ్చు, మీరు తెలుసుకోవాలనుకున్న విషయాలు కావచ్చు, అవి ఏవైనా సరే వాటికి ఒక సొల్యూషన్ కావాలి, వాటికి ఒక క్లారిటీ కావాలి, సమాధానం దొరకాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్స్లో ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. అండ్ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, సో ఈ రీడింగ్స్ అనేటివే ట్రస్ట్ అండి, నమ్మకంతో పాజిటివ్ మైండ్ సెట్తోనే మనం అప్రోచ్ అవ్వాలి. సో చాలామంది కూడా, అంటే ఒక్కరు ఇద్దరు కాదండి, చాలా మంది కూడా ఇవి నమ్మొచ్చా ఇలా అడుగుతున్నారు. అసలు ఇవి నమ్మొచ్చా అనే మాటే అసలు అవసరం లేదండి. ఈ వీడియో మీ దాకా వచ్చింది అంటే ఇందులో ఆ బాబా గారు కావచ్చు, యూనివర్స్ కావచ్చు, మీకు ఏదో ఒక సందేశం ఇవ్వాలని మీకు ఈ వీడియో అనేది మీకు కంటబడి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, పర్సనల్ రీడింగ్స్ కోసం ఒకసారి కాంటాక్ట్ చేద్దాము అనే ఆలోచన మీకు వచ్చింది అంటేనే ఇంక మీ మనసులో నమ్మకం అనేది కుదిరినట్లు అనమాట. సో అదండి. సో నమ్మకంతో మీ సిచ్యువేషన్కి క్లారిటీ కావాలి, ఖచ్చితంగా మనీ పే చేసి మేము పర్సనల్ రీడింగ్స్ తీసుకోగలమని అనుకున్న వాళ్ళు మాత్రం నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రీడింగ్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. అండ్ చాలామంది ఇంకొక విషయం ఏంటి అంటే, నేను మీకు క్లారిటీ ఇచ్చేది, ఫోన్ చేస్తారు, రీడింగ్ డీటెయిల్స్ అడుగుతారు, అంతా చాట్ చేస్తారు, బాగా ఫైనల్ అయిపోతుంది, పలానా టైంకి మాకు రీడింగ్ కావాలి మేడం, మీ నెంబర్ పంపించండి, అదే ఫోన్పే గూగుల్ పే నెంబర్ వేరే ఉంటుందండి, ఆ నెంబర్ పంపించండి మేము పే చేస్తాము అని చెప్తారు. సరే అని చెప్తాను. మళ్ళీ నేను మెసేజ్ చేసి కన్ఫర్మేషన్ కోసం మెసేజ్ చేస్తాను కదా, అప్పుడు కూడా ఓకే కంపల్సరీ మాకు ఆ టైంకి కావాలి అంటారు. ఆ టైం వచ్చేసరికి వాళ్ళ నుండి పేమెంట్ ఉండదు అండ్ రెస్పాన్స్ ఉండదు. ఇలా చాలామంది చేస్తున్నారు. దానివల్ల ఏంటి అంటే, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అండ్ నేను ఆ టైంలో వేరొకరికి స్లాట్ ఇస్తాను కదా, అంటే వేరొకరు రీడింగ్ తీసుకుంటాను కదా, సో వాళ్ళకి కూడా టైం ఉండదు, ఇవ్వడానికి టైం ఉండదు అనమాట. సో ఇలా చేయడం కరెక్ట్ కాదండి. 100% మీకు రీడింగ్స్ కావాలి అని చెప్పి అనుకుంటేనే సో కన్ఫర్మ్ చేయండి అంతే. అంటే కాల్ చేసినప్పుడు నేను రీడింగ్ డీటెయిల్స్ చెప్పేస్తాను కదా, చెప్పినప్పుడు మీకు ఓకే అంటే ఓకే, లేదు మేము చేయలేము మాకు వద్దు అనుకుంటే ఇంకా లైట్ తీసేసుకోవాలి. చార్ట్ చేసి మీ ప్రాబ్లం మొత్తం చెప్పి అంతా అయిన తర్వాత పలానా టైంకి కావాలి అనుకొని ఇంకా టైం తర్వాత రెస్పాండ్ అవ్వకపోతే కరెక్ట్ కాదు కదండి. సో ఇదండి, నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, అలా చెయ్యొద్దు, టైం వేస్ట్ చేయొద్దు అనేసి. సర్లే ఇంకా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా బాధ కానీ, నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అనేది. సరే ఇప్పుడైతే మనము మీ వ్యక్తి అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. సో ఈ వ్యక్తికి మీ మీద డీప్ ఎమోషనల్ ఉందండి. ఈ వ్యక్తి ఇదేంటంటే ఒక లవర్స్ కార్డ్ అనమాట. సో ఇది లవర్స్ కార్డ్ ఏంది అంటే చాలా పవర్ఫుల్ కార్డ్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. మీ మధ్య అంటే మీ ఇద్దరి మధ్యలో ఉండే కనెక్షన్ డీప్ సోల్ లెవెల్ కనెక్షన్ లాగా ఉందండి. అంటే మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న కనెక్షన్ అయితే సోల్ లెవెల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఇప్పటికీ అంటే మీకు దూరంగా ఉండొచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, అయినా ఇప్పటికీ కూడా మీ విషయంలో క్లారిటీతో అంటే ఎలా అంటే మీ విషయంలో కొంచెం క్లారిటీ లేదనుకుంటున్నా. క్లారిటీ అనేది వాళ్ళకి చాలా తక్కువ ఉందండి మీ విషయంలో. సో క్లారిటీ లేకపోయినా సరే వాళ్ళు మీ గురించి వాళ్ళ ఇంటెన్షను, ఎమోషను ఇవంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. వాళ్ళ ఇంటెన్షన్లో మీ గురించి ఎమోషనల్ థాట్స్ అయితే ఉన్నాయండి, కానీ క్లారిటీ అనేది తక్కువ ఉంది. సో ఈ రిలేషన్షిప్లో వాళ్ళు ఏంది అంటే డెసిషన్ తీసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉందండి. అందువల్ల అంటే ఏదైనా వాళ్ళు ఒక డెసిషన్ అంటే ఇంత
డీప్ సోల్ లెవెల్ కనెక్షన్ ఉన్న ఈ రిలేషన్షిప్లో వాళ్ళకి క్లారిటీ అనేది తక్కువ ఉంది. సో వాళ్ళు ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకోవాలి అనే ఆలోచిస్తున్నా సరే అది కన్ఫ్యూజన్లో ఉందండి. సో లవర్స్ కార్డ్ ఏంటంటే క్లియర్గా ఈ రిలేషన్షిప్లో లవ్ ఇంకా ఉంది, కానీ లవ్తో పాటు వాళ్ళకి కొన్ని చాయిసెస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తుంది ఏంటి అంటే మీతో వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారా లేదా, లేకుంటే ఏ డెసిషన్ తీసుకోవాలి, ఇలా ఆలోచిస్తున్నారు. మీ మీద డీప్ ఎమోషనల్ సోల్ లెవెల్ కనెక్షన్ ఉన్నా సరే వాళ్ళకి క్లారిటీ అనేది తక్కువ ఉంది అండ్ చాయిసెస్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు చాలా పెయిన్గా ఫీల్ అవుతున్నారు అండ్ రీగ్రెట్ కూడా ఉందండి వాళ్ళకి. అంటే వాళ్ళు చేసిన తప్పులు ఏవో కొన్ని మాటలు అయితే వాళ్ళు మిమ్మల్ని అని ఉండొచ్చు, లేదా మీ మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఉండొచ్చు, లేకుంటే ఏది చెప్పకుండా వాళ్ళు మిమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి గుర్తుకు రావడము, వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. అంటే మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పులు కానీ, సో కొన్ని ఏవో చెప్పలేని విషయాలు ఉంటాయి కదా, అలాంటివి కానీ, సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంది అంటే బాధను కలిగిస్తున్నాయండి. సో వాళ్ళకి చాలా గుర్తుకొస్తుంది. అంటే మిమ్మల్ని అన్న మాటలు కావచ్చు, మీ మధ్య జరిగిన గొడవలు కావచ్చు, లేకుంటే వాళ్ళే మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, బట్ వాళ్ళైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కూడా ఉన్నారండి. అంటే ఇప్పుడు మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉన్నట్లుంది. అంటే ఒకవేళ మీరు కాల్స్ చేస్తూ ఉన్న వాళ్ళు రెస్పాండ్ కాకపోవడము, ఇలా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దానివల్ల మీకు కూడా మనం ఎంతవరకని ఒకరి కింద తగ్గుతూ వెళ్తామండి. మనకు కూడా ఒక అంటే ఓపిక అనేది ఉండాలి కదా. సో అది మీకు ఇప్పుడు ఏంటంటే ఇంకా మీరు ఎందుకులే ఇంకా ఈ సిచ్యువేషన్లో నేను ఎంత వెంటబడినా, ఎంత కాల్ చేసినా, ఎన్ని మెసేజెస్ పెట్టినా వేస్ట్ అన్నట్లు మీరు కొంచెం సైలెంట్ అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మీ ఆప్షన్స్ అనేది వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు మీ యొక్క ప్రజెన్స్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు. అర్థమైంది కదా. అంటే మీరు కాల్స్ చేయడము, వాళ్ళని స్పై చేయడము, వాళ్ళని అంటే వాళ్ళ వెంట పడ్డం, ఇవన్నీ మానేసినట్లున్నారు. సో వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పు గుర్తుకొచ్చి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి చాలా ఆలోచిస్తూ బాధపడుతున్నారనమాట. వాళ్ళు చాలాసార్లు నాకు తెలిసి మీ యొక్క ఫొటోస్ కావచ్చు, మీ మెసేజెస్ కావచ్చు, మీ మెమోరీస్ కావచ్చు, ఏవైనా సరే అండి, వాళ్ళు పదే పదే ఓపెన్ చేసి చూసుకుంటున్నారు. అంటే చాలా డీప్ ఎమోషనల్ అండ్ గిల్ట్ కూడా ఉందండి వాళ్ళకి. ఈ రిలేషన్షిప్లో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మైండ్లో వాళ్ళకి క్లారిటీ కూడా లేదండి. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి చాలా భయం కూడా ఉందండి. అంటే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మిమ్మల్ని అంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళలో చాలా ఇల్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఆ వ్యక్తికి ఇంకా మీ పైన ఇప్పటికైతే లవ్ అయితే ఉందండి. మిమ్మల్ని ఇంకా లవ్ చేస్తున్నారు, లేదా మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అంటే నేను వెళ్ళిపోవడం అంటే ఈ రిలేషన్షిప్ నుంచి పక్కకు వచ్చేయడము, సో వాళ్ళని అలా మిడిల్లో వదిలేసి వెళ్ళిపోవడం అనేది కరెక్టేనా అని కూడా వాళ్ళకి థాట్స్ ఉన్నాయండి. వాళ్ళ ఏమంటారు డ్రీమ్స్లో కూడా మీరు వాళ్ళకి కనిపిస్తున్నారు అని చెప్పొచ్చు అనమాట ఈ కార్డ్ ద్వారా. సో వాళ్ళ కళలో కూడా మీరు వస్తున్నారు. ఇప్పుడు ఇంట్యూషన్తో వాళ్ళు ఆలోచిస్తున్నారండి. వాళ్ళ ఇంట్యూషన్లో ఏంటి ఇంట్యూషన్తో ఆలోచించి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ ఇంకా యాక్షన్ అనేది తీసుకోవట్లేదండి. సో వాళ్ళు చేసింది కరెక్టా రాంగా అనే ఆలోచనలో ఉన్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. గిల్ట్ కూడా ఉందండి వాళ్ళకి. సో ఈ రిలేషన్షిప్లో ఏదో హార్ట్ బ్రేక్ అయితే జరిగిందండి. సో వాళ్ళు ఆ బాధని ఇప్పటికీ కూడా ఈ క్షణం వీడియో చూసే క్షణాన్ని కూడా అనుభవిస్తున్నారండి. మీ పెయిన్ని కూడా వాళ్ళు తెలుసుకున్నారండి. మీరు పడిన బాధ కావచ్చు, మిమ్మల్ని వాళ్ళు పెట్టిన బాధ అంటే వాళ్ళు బాధ పెట్టి ఉంటారు కదా, సో దాన్ని వాళ్ళు బాగా ఇప్పుడు తెలుసుకున్నారండి. వారి యొక్క ఈగో కన్ఫ్యూజన్ వల్ల మీ దగ్గరికి రాలేదండి. ఈ పర్సన్కి ఈగో ఉంది అంటే వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి తెలిసినా సరే తగ్గరనమాట. సో అలాంటి ఈగో ఉంది అండ్ కన్ఫ్యూజన్ కూడా ఉండడం వల్ల ఏంటంటే మీ దగ్గరికి వాళ్ళు రాలేకపోతున్నారండి. కానీ వాళ్ళ లోపలైతే ఎవ్వరికి తెలియనంత బాధ వాళ్ళు అనుభవిస్తున్నారు. మిమ్మల్ని వదిలేసి అలా వెళ్ళిపోవడం తప్పేమో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి లోపల చాలా ఉందండి. సో ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే సో వాళ్ళు ఒంటరిగా అయిపోతారేమో, మీరు లేకుండా ఒంటరిగా నేను ఉండాలేమో, నేను మళ్ళీ వెళ్తే మా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా చేయదా, ఇలాంటి ఆలోచనలతో కూడా వాళ్ళు సతమతం అవుతున్నారండి. సో ఇక్కడ ఏంటి అంటే
ఒక హోప్ అనేది ఉందండి వాళ్ళకి. హీలింగ్ ఉంది. స్పిరిచువల్ గైడెన్స్‌ని రిప్రజెంట్ చేస్తుందండి ఈ కార్డు. అంటే ఎలా అంటే వాళ్ళిప్పుడు సైలెంట్‌గా ఉన్నా కూడా మీ మధ్య ఉన్న దూరము తగ్గించుకొని మళ్ళీ మీతో కలవాలి. ఫ్యూచర్‌లో ఒక మంచి రిలేషన్‌షిప్‌ని మీతో స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. అలానే యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుందండి. సో, ఇప్పుడు మీరు ఏ పెయిన్‌లో ఉన్నారో దాని నుంచి హీల్ అయిపోయి ఒక మంచి హోప్‌తో యూనివర్స్ పైన నమ్మకంతో పాజిటివ్ మైండ్స్‌తో ముందుకు వెళ్ళండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారండి. అలానే మీ సిట్యుయేషన్ ఇప్పుడు ఎలా అయితే ఉందో వాళ్ళ సిట్యుయేషన్ కూడా అలానే ఉంది. మీకు ఎలాంటి ప్రాసెస్ అయితే జరుగుతుందో వాళ్ళకి కూడా అలాంటి ప్రాసెసే అక్కడ జరుగుతుంది. సో, వాళ్ళకైతే క్లారిటీని వచ్చి అసలు ట్రూత్ ఏంటి అనేది తెలుసుకొని మిమ్మల్ని వాళ్ళు రీచ్ అయితారండి. అంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. సో, ఇక్కడ ఏంటి అంటే చాలా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ చేయాలని ఆలోచిస్తున్నారండి. చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళ మనసులో ఒక్కసారి మీతో కలిసి వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అని కూడా వాళ్ళకి ఉందండి. కానీ ఏంది అంటే ఒక మంచి టైం కోసము ఆలోచిస్తున్నారు. అంటే వెయిట్ చేస్తున్నారు. కన్‌ఫ్యూజన్ ఉంది కదండీ! ఫియర్ కూడా ఉంది కదా! సో, దానివల్ల వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఇంతకుముందు రిజెక్షన్ చేశారు కదా మిమ్మల్ని. వాటి గురించి అన్నీ ఆలోచించుకుంటున్నారు. బట్ మిమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వాలని కూడా ఉందండి. సో, వారి బిహేవియర్‌లో హానెస్టీ అనేది ముందు కనిపించకపోవచ్చండి. అంటే ముందు వాళ్ళ బిహేవియర్‌లో ఆనెస్టీ లేదు. వాళ్ళేందంటే మీ పైన ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా అవి చెప్పకుండా లోపలే పెట్టుకున్నారండి. మీ ముందు హ్యాపీగా చిల్ అయినట్లు కనిపిస్తున్నారు గానీ, వాళ్ళైతే హ్యాపీగా ఏం లేరండి. లోపల బాగా హర్ట్ అయ్యారు. పెయిన్ ఉంది. చాలా ఎమోషన్‌తో ఉన్నారండి. జస్ట్ బయటకి అలా కనిపిస్తున్నారు మీ ముందర. సో, వాళ్ళు ఇప్పటికీ ఏంటి అంటే వాళ్ళ ఆ పెయిన్‌ని, ఆ బాధనంతా కూడా భరించి ప్రెజెంట్ ఒక రెస్ట్ అండ్ రిఫ్లెక్షన్ మూడ్‌లో ఉన్నారండి. అంటే థింకింగ్ ప్లేస్‌లో ఉన్నారు వాళ్ళు. మీరు లేకుండా లైఫ్‌లో ఎంప్టీనెస్ అనేది వాళ్ళకి అనిపిస్తుందండి. మీ ఆబ్సెన్స్ వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తుంది. వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు ఈ ఆబ్సెన్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి మెంటల్ క్లారిటీ అనేది వస్తుందండి. సో, మీరు కొంచెం ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో నెగెటివ్‌గా ఆలోచించకుండా పాజిటివ్‌గా జస్ట్ సైలెంట్‌గా అబ్జర్వ్ చేయండి. కామ్‌గా ఉండండి అని చెప్పి యూనివర్స్ కూడా మీకు చెప్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఇది రెస్ట్ టైమ్ అనమాట వాళ్ళకి. సో, ఈ రెస్ట్ టైంలో ఏంటంటే మీ గురించి ఆలోచించి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ఎనర్జీ అనేది ప్రొటెక్ట్ అయితుంది. సో, ఈ టైంలో వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు. మీరైతే కామ్‌గా పేషెన్స్‌తో ఉండండి అని యూనివర్స్ మీకు చెప్తుందండి. సో, ఈ వ్యక్తి అయితే మీరు అనుకున్నట్లు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. వాళ్ళైతే చాలా పెయిన్‌ఫుల్‌లో ఉన్నారండి. మీరు లేకుండా లోన్లీగా ఎలా ఉండాలి? ఏంటి? అని చాలా ఆలోచిస్తున్నారండి. సో, మీరైతే కొంచెము ఓపికగా ఉండండి. సో, ఇప్పుడు ఎలా అయితే మాట్లాడకుండా కామ్‌గా ఉన్నారో అలానే ఉండండి. ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. ఈ వ్యక్తిలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎమోషనల్లీ మీ నుండి దూరం అయిపోయినా వాళ్ళ ఫీలింగ్స్‌లో అయితే మీరు చాలా డీప్‌గా ఉన్నారు. కానీ వాళ్ళు ఆలోచించుకొని ఈ కనెక్షన్‌కి ఇంపార్టెంట్ ఇచ్చి మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి. సో, ఇప్పటికైతే మీరు అనుకుంటున్నారు గానీ ఈ రిలేషన్‌షిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎండ్ అయిపోయిందని అలా ఏమీ లేదండి. వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మీకు రీయూనియన్ అనేది ఉంది. సో, మీకు ఈ రీడింగ్ అనేది రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ సిట్యుయేషన్‌కి మీకు క్లారిటీ కావాలి, సొల్యూషన్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్‌కి కాంటాక్ట్ అవ్వండి. నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది ఇస్తానన్నమాట. సో, ఈ వీడియో కానీ మీకు రెజొనేట్ అయ్యినుంటే ఇందులో వచ్చేసి మీరు ఈ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కింద. సో, వీడియోకి లైక్ చేయండి. ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై సాయిరామ్.